వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. మగవాళ్ళని అనుమతించని దేవాలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి. అక్కడ కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. గుడిలోకి మగవాళ్ళు రాకుండా ఉండేందుకు అక్కడ కాపలవారు కూడా ఉంటారు. ఈ ప్రత్యేక ఆచారాలున్న ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మదేవునికి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉంది. బ్రహ్మదేవుడు యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి అతని పక్కన ఉండదు. దీంతో బ్రహ్మ గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు. ఆ తరువాత సరస్వతీదేవి తిరిగొచ్చాక విషయం తెలుసుకొని బ్రహ్మని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని, అందుకే మగవాళ్ళు అటుపక్క వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. దేవి ఆలయం కన్యాకుమారిలో ఉంది. ఇందులో ప్రధాన దేవత దుర్గామాత. దేశంలోని 51 శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి. అమ్మవారిని భాగతి మాతగా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులకు అనుమతి లేదు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి చుట్టూ 3 సముద్రాలున్నాయి. అవి బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రాలు. అట్టుకల్ దేవాలయం కేరళలో ఉంది. ఇక్కడ పార్వతీదేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులకు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఒక్క మగాడు కూడా అటువైపు వెళ్ళడు. వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన. మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్పూర్ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే ఈ గుడిలోనికి అనుమతిస్తారు. మగవారికి అనుమతి ఉండదు. చక్కు లాతుకవు దేవాలయం కేరళ రాష్ట్రంలో ఉంది. ఇందులో దుర్గాదేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజుల పాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్ళు ఉండకూడదు. మహిళలు వారం రోజుల పాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. చెంగనూర్ భగవతి ఆలయం కేరళలో ఉంది. ఇక్కడ అమ్మవారు ప్రతి నెల ఋతుస్రావాన్ని ఆచరిస్తుంది. శివ పార్వతులు కొత్తగా పెళ్లైన సమయంలో చెంగనూర్ను సందర్శించాలట. ఇక్కడ మరో కథ కూడా ప్రచారంలో ఉంది. అమ్మవారికి గుడ్డ కప్పినప్పుడు అది ఎర్రగా మారిపోతుందట. అమ్మవారు ఋతుస్రావం ఆచరించారని తెలుసుకొని గుడిని ప్రతి నెల 3 రోజుల పాటు మూసేస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. 4వ రోజు ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తరువాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.